కొన్ని మాటలు వినడానికి చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. అందులోని భావన చాలా అద్భుతంగా ఉంటుంది, అద్భుత అనిపించే విధంగా ఉంటుంది. అది ఏంటినంటే, నువ్వు జీవితంలో ఒక స్నేహితుడిని సంపాదించు. ఆ స్నేహితుడు ఎలా ఉండాలి అంటే, నీ జీవితంలో నువ్వు ఏ మలుపు తిరిగినా నీ మలుపుని నడిపించే శ్రీకృష్ణ పరమాత్ముడై ఉండాలి. నువ్వు జీవితంలో ఎన్నో యుద్ధాలను చేస్తావు. ఆ యుద్ధాలకి వానర సైన్యంలా ఉండాలి. ఇవంతా పూర్తయిన తర్వాత నువ్వు ఏదో ఒక రోజు మరణిస్తావు. అప్పుడు బంధువులో రాబంధువులో ఎవరో ఒకరు నీ శవం దగ్గర కూర్చొని ఏడుస్తారు. అక్కడ వెనక అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ ఆ రోజు కూడా తను వేసిన అడుగు సమాధానమై ఉండాలి. అలాంటి మిత్రుడిని సంపాదించు అనేసని ఇందాకే ఒక వీడియో చూశాను. అదే అందుకే అన్నాను, ఇలాంటివన్నీ వినడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటి మిత్రుడు మనకు దొరకాలి అని అంటే మనం కూడా దైవాంశ సంభూతులై ఉండాలి. ఆ భగవంతుడి అనుగ్రహం చాలా 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 ఎక్కువగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ఉన్నవాళ్ళు అయితే చాలా 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 గ్రేట్. అసలు మీరు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే అలాంటి మిత్రులు దొరుకుతారనమాట. ఓకే, అలాంటి మిత్రులు ఉన్న మీ అందరికీ నమస్తే. అలాంటి మిత్రులను సంపాదించుకున్న మీ వ్యక్తిత్వానికి కూడా